3 పార్టీలు 70 నియోజకవర్గాలు 1,55,00,000 మంది ఓటర్లు హోరాహోరీ ప్రచారాలు. ఇంతకీ ఢిల్లీని దక్కించుకునేదెవరు? హస్తిన పీఠాన్ని అధిరోహించేది ఎవరు? మరోసారి గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా లేదా జాతీయ పార్టీలే సత్తా చాటుతాయా? రాజధాని ఓటరు ఎవరికి పట్టం కడతారు? ఢిల్లీ సింహాసనంపై కూర్చునేదెవరు? రేపే ఢిల్లీ పోలింగ్, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాజధానిలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. 3 పార్టీల భవితవ్యం పోలింగ్ పూర్తయిన 3 రోజుల తరువాత ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో 1,55,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 83,49,000 మంది పురుషులు ఉండగా 71,74,000 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. తొలిసారి ఓటు వేసేవారు 2 లక్షల మంది ఉన్నారు. 13,766 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా ఇందులో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు ఉన్నాయి. వృద్ధులు, దివ్యాంగుల కోసం ముందస్తు పోలింగ్ సదుపాయం కల్పించగా ఇప్పటికే 7,980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర రద్దీని తెలుసుకునేందుకు క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అప్లికేషన్ను దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఢిల్లీలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15,000 మంది హోంగార్డులు, 35,000 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 3,000 పోలింగ్ బూత్లను సెన్సిటివ్ గా గుర్తించిన ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జనవరి 7 నుంచి ఇప్పటి వరకు 1,049 కేసులు నమోదు చేశారు. ఇక పోలింగ్కు ముందు 2 రోజులు కీలకం కావడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది. మరోవైపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పట్లాగే ఈసారి కూడా త్రిముఖ పోరు నెలకొంది. కానీ ఎన్నికల ప్రచారం మొత్తం ఆప్, బీజేపీ నేతల మధ్య విమర్శలతో హోరాహోరీగా సాగింది. ఎన్నికల ప్రచారం ఎక్కువ శాతం ఢిల్లీ పొల్యూషన్, తాగునీటి సమస్య, యమునా నది కాలుష్యం, లిక్కర్ కేసుపైనే సాగింది. వరుసగా 3వసారి పవర్లోకి రావాలని ఆప్ చూస్తుంటే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని బీజేపీ ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ కూడా బౌన్స్ బ్యాక్ కావాలని ట్రై చేస్తోంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా 2-3 రోజుల్లో ఢిల్లీ పార్టీల భవితవ్యం తేలనుంది.